దా శశి వంశీ బాల్ రాకేష్ తగాడేస్తాడు ఇదే ఊట్లో బౌలర్ అదే కదా రాకేష్ తగాడేస్తాడు మనం వస్తుంటే అది 174 కొట్టాలా 22 ఎక్స్ట్రా బాలా అందరికి అవసరం బాలా 22 వైడ్లు 19 బైస్ 3 గుర్తున్నా దాంట్లో ఏం ఉండవులే నువ్వు 3 ఓవర్ 37 ఇచ్చావు ఫస్ట్ ఓవర్ బాగా వేసి ఇప్పుడు చెప్పిన సంగతిలో మణికొండ అంతే ఉంటే మారలేదా ఇంకా కంట్రోల్లోకి రాలా మనకు సంపత్ రాట్లా సంపత్ రెస్ట్లో ఉన్నాడు సమ్మర్ వెకేషన్ క్లబ్ లాస్ట్ టైం మ్యాచ్ వచ్చినప్పుడు మనం కాల్ అంతకుముందు ఇంజరీ అవుతుంది చూసుకో తొందర లేదు వాళ్ళు 3 వికెట్లు ఇచ్చారు పవర్ ప్లేలో ఓవర్ ఇంకోటి చేస్తాడు దిలీప్ భాయ్ అనుకున్నాం ఫస్ట్ ఓవర్లో బాగా రైజ్ అవుతున్నా బాలు ఫేస్ వస్తుందంటే బౌలింగ్ బాగుంటుంది కానీ ఈ ఎండకే దోలు ఊరుతుంది నిన్న చూసావా ఆల్మోస్ట్ 40 ఉంది టెంపరేచర్ నిన్న మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వెళ్తున్నా 1:30కి 2కి హెల్మెట్ పెట్టుకుంటే బైక్ లోపలికి సెట్ పడుతుంది మన సైడ్ ఉంటుంది చూసావా రన్నింగ్ గుడ్ రన్నింగ్ వంశీ మంచిగా కావాలా చెట్టు బాగానే వేసాడు పాపం కొంచెం నీళ్ళు వెళ్తే చల్లకుంటుంది పైన మొన్న వాన కొట్టి నీళ్ళు అన్ని కిందికి వచ్చినాయి మధ్యలో పోలేదని పెట్టి ఎండకి నీళ్ళు చల్లితే లేదా తడి కొట్ట గోరి సంచి వేసేస్తే బాగుంటుంది మనకి ఉల్లిపాయ గోతాలు ఉంటాయి కదా అవి వేసి తడి పెట్టి ఎండకేసి పడితే చూడ మనోడి దగ్గరలో ఫస్ట్ బాల్ ఆగింది ఏం కదా అని చెప్పి నేను చూసుకో రే పెద్దగా చెప్పరా కాలు వాడు కదలరా నీకు
నచ్చండి కలిపి ఎందుకు ఇదిగో ఇది ఉందిగా ఒకటి కలిపింది అయిపోయింది అది అయిపోయింది 2 లీటర్లు వైట్ బ్యాగ్ విమల్ గుట్కా బ్యాగ్ వచ్చింది ఎన్ని ఉన్నాయి ఈ బాటిల్ సరిపోద్దా అది వేసిన తర్వాత మళ్ళీ వాటర్ కావాలి డిహైడ్రేషన్ కాదు కాదు ఆయనకు సమ్మగా ఉంటుంది కలిపే మొత్తం ఏం కలిపి నువ్వు ఆయన ఇస్తే నువ్వు చుక్క కూడా తాగోలే కానీ నువ్వు కలిపి తాగుతుంది బ్రో ఇంకే సమాచారాలు నెక్స్ట్ ప్లాన్ ఏంటి దీని తర్వాత మణికొండలో వెళ్ళి అక్కడ మా ఊరికి ఇక్కడే ఉంటున్నావు అన్నాడు అక్కడ నేను అక్కడే ఉంటున్నాను వాడు కూడా వచ్చాను నువ్వు కాదు మనోడు ఇప్పుడు ఆ కొండాపూర్ మనోడు ఇంత ముందు అడిగితే లేదు ఉంటా ఉన్నా అన్నట్టుకంటే లేదు దూరంగా ఉంటే డిస్ట్రిక్ట్లో వస్తే నువ్వే లాగుతున్నట్టుంది నీకు దగ్గర ఉంటే రాదు అక్కడ విషయంలో కవర్ చేసుకుంటారు దూరంగా ఉంటే బ్రోకోడు బ్రేక్ అవుతుంది నువ్వేం చెప్పావో తెలియదు మనోడు ఏం చెప్పావో తెలియదు జూన్ తర్వాత నేను కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ఆ పెంచే రెంట్ బట్టి ఉంటుంది కదా అబ్బు ఉంది కానీ అమ్మాయిలకు మళ్ళీ 3 నెలలు అడ్వాన్స్ షిఫ్టింగ్ రాదు అదే ఉంది ఆడ ప్యాకింగ్ ఏడ మళ్ళీ సర్దుకోవటం ఇంట్లో ఏమన్నా సామాను కనిపించకపోతే షిఫ్టింగ్ అప్పుడు కనబడుతుంటాయి అది పోయాయని చెప్పి మనం 2-3 సార్లు కొంటాం ఇప్పుడు మేము ఉండేది కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ షార్ట్ బాయ్ 4-4 బ్యాటింగ్ ఎనర్జీ ఎందుకు ఎండకు వేస్ట్ చేసుకోవడం సెకండ్ బాల్ అడ్వాన్స్ ఆడాలి మళ్ళీ మనకు అలా ఫ్రీ స్పేస్ అనేది దొరకలేదంటే లగేజీ ఇంటికి పంపాల్సి వస్తుంది మళ్ళీ ఎక్కడ ఉంచుకుంటాం వంశీ మొహమాటానికి ఆయన ఇంట్లో వస్తువులన్నీ బయట పెట్టి పెట్టుకుంటారు మళ్ళీ అనవసరంగా బాగా మాట ఇచ్చేసాను మాట వస్తుందని ఆయన బయట పెట్టి నీ పెట్టుకుంటాడు అప్పుడు వంశీ నేను పెట్టుకోవాలి బాగుంది కాస్ట్ అని ఇండిపెండెంట్ హౌస్ లో దోగుతీ చూస్తున్నా కంప్లీట్గా మనకి వెళ్ళాలి కాదు ఇండిపెండెంట్ హౌస్ పాత ఆ ఏరియా ఉన్నాయి భయ కాకపోతే అది మనకు అంతెందుకు సిటీ బయటకి అవసరం లేదు ఎక్కడ కూడా ఉంటాయి అజీజ్ నగర్ అనుకో అవన్నీ ఇండిపెండెంట్ హౌస్ ఈ మళ్ళీ హెచ్ఎంటీ లేదు శాతవాహన మీద ఉంది అటువైపు ఇండిపెండెంట్ అన్ని మళ్ళీ ప్రగతి నగర్ నుంచి వచ్చేది మేము ఉన్నది ఏంటంటే 1/2 కిలోమీటర్ బస్ స్టాప్కి అన్నిటికి వసంత నగర్ దూరం బ్యాక్ సైడ్ ఏరియా కొంచెం పీస్ఫుల్ ఉంటుంది డెస్టినేషన్ ఉండదు అన్నీ మనకి ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వచ్చినా బొద్ది వాళ్ళు వచ్చేస్తారు వాకబుల్ ఇంకా ఆఫీస్ కన్నా నేను ఈ ఫోరం బాల్ మీదకి వెళ్ళిపోవచ్చు సెట్ అయిందని చెప్పి అన్నీ కుదిరిని పైగా ఉన్నది వెంటిలేషన్ బాగుంటుంది ఇప్పుడు ఉన్న ఇల్లు పక్కన బిల్డింగ్స్ ఏం లేవు అవన్నీ అవి కూడా ఇంటికి అదే ఉంది మాకు పేపర్ చూసావా ఏడ దాకా వచ్చాడు అయిపోయింది 10 మంది అన్నారు కదా శ్రీరామ్ పర్సనాలిటీ చూడండి ఆ అబ్బాయి పర్సనాలిటీ చూడండి అది కూడా ఆ అబ్బాయి స్టూడెంట్ అంట ఆ అబ్బాయి ఎట్టున్నాడు మనం స్టూడెంట్ నా మటుకు నేను ప్యాకెట్ చేపలు పడుతారు కొంకపోతారా చేపలు పడుతున్నారా అది ఆ చెరువులోనే గుడికాడ అది చెరువేనా మరి చిన్నగా ఉంది ఇగో
ఇప్పుడు బలం వేస్తున్నాయా ఆ, అడికెళ్ళి ఇప్పుడు ఆ చెట్లు వేస్తాయి ఆ చెట్ల కాడికి 18 ఎకరాలు ఉంటుంది చికెన్ ఓకే నా వంశీ కూడా ముందుకు వచ్చి నెక్స్ట్ కదా దగ్గరకు వస్తుందని తర్వాత శ్రీరామ సుజీత్ కదా ఏం కాదు చెల్లి ఏం కాదు నెక్స్ట్ ఎవరు పేడపన్నా ఎవరికి దీని తర్వాత అంట కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు అయింది అదే కదా అలా ఇది అన్నకి వాటర్ ఆ మాటిని ఒక 1000 నోటు పదాలు తీసుకొని 4 నిమ్మకాయలు తీసుకోరా సాయంత్రం బార్లో కూర్చొని వదిలేద్దాం మంచి ఆట రోజు అప్పకూడదు కదా రెగ్యులర్ బ్యాట్ బార్లో ఒకరోజు మాతో పాటు వైబ్ అయితే అన్నీ సెట్ అయ్యి నువ్వు అది అక్కడ కూర్చొని నిద్రపోవచ్చు అదేంట్రా అలాగే విజయవాడ మంగళగిరి 4 టీంలు మెయింటైన్ చేస్తున్నారు అక్కడే ఇంట్రెస్ట్ బాగానే ఉంది మన బయట కూడా క్లాట్ అయింది చూపించాడు అవునా ఏది మన వాళ్ళు మచ్చుకు కూడా ఇవ్వట్లేదు 1 బౌన్స్ గ్రౌండ్ నుంచి ఎండిపోతే చాలా బాగా అటు చేస్తున్నా కానీ ఏం ప్లేస్ గ్రౌండ్ ఎండింది కాబట్టి వాళ్ళు బౌలింగ్ బాగా పడుతుంది కాబట్టి మనం బ్యాటింగ్ ఆడబోతున్నాం గ్రౌండ్ తడిగా ఉంటే బాల్ మనం బ్యాటింగ్ ఆడబోతున్నాం ఎరుపు గాడు అంతగా చూసాడు వాళ్ళు పని చేసుకుంటూ బౌలింగ్ ఆపుకుందామనే ఆ ముందు బాగా చూసాడు లాగేస్తున్నా ఉన్నాడు సరే 2 బాల్ 6 రన్లు లేకుండా బాల్ గుట్కాలరా దుర్గేష్ గుట్కాలరా ఇవన్నీ నేను నవ్వులో ఈ బౌలర్ అయిపోతుంది అయినా పెట్టుకుని మళ్ళీ మీరు డబుల్ ఈయన ఫేస్ లేదు బట్ లైన్ బట్ ఈయన ఆడచ్చు ఇదే అవుతున్నాయి 2 బాల్ గుడి చేస్తాను అందరూ తర్వాత మొన్న చేతులు వస్తున్నాయా చేతులు వస్తాయి కాళ్ళు బ్యాట్మెంట్ వాడే ఇట్లా వాడెవడో స్టూడెంట్ అనుకుంటా వాడు ఫ్లెక్సిబిలిటీ బాగా ఆడుతున్నాడు అడ్వాన్స్లో వాడు జంప్ చేసుకోవస్తున్నాడు అట్లా జంప్ చేసి షాట్ కొడుతుంటే వాడు చూడాలి అక్కడికి తీసేయాలి ఆడలేదు ఏం కూడా అంటే కాలేజ్ వాళ్ళు ఆడేవాళ్ళు కానీ గ్యాప్ ఆ తర్వాత మళ్ళీ నేను మొన్న తెచ్చుకుంటున్నాను నేను జంప్ చేసి అంతగా ఆ రోజు బాగానే ఉంది కానీ తర్వాత 2 days కొంచెం శశి బాగా జంప్ ముందుకెళ్ళి చదువు కూర్చో నీకు డగౌట్లో కూడా అప్పుడే అవుతాయి పైన ఆయన అంటే ధోనిలాగా ఇంతే తిప్పు లేదా నెక్స్ట్ నీళ్ళు వేస్ట్ చేయకు ఈ ఎండకే
గెలిచినా ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలా మీరు? మామూలు ఫ్రెండ్లీ కానీ అదే ఉండదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మ్యాచ్ ఇచ్చి డబ్బులు మాత్రం ఆయనకి ఇచ్చేస్తారు. లోపల అది అక్కడ ఉంటుందా దాంట్లో పెట్టాడా ఉందా విజిబిలిటీ బాగుందా? నార్మల్గా జస్ట్ నాట్ బ్యాక్ సైడ్ వస్తుంది ఎండలో బ్లాక్ అయితే అంతే. ఇంత బుక్ చేస్తున్నా అది ఆడికే తెలియాలి అది చెప్తాను. 8 9 ఏంటది నేను అంత ముందు వరకు పడిన బాల్ అక్కడ పడిన లేచినాయి. నేను షాట్ మొత్తం ఆడేసిన తర్వాత వెళ్ళింది లోపలికి. అది కూడా స్పిన్ అయినట్టు చూసా ఆడ పడింది లోపలికి. సాగర్ గ్లౌజ్ అవి నీకు బ్లాక్ హోల్ అసలు కీ అక్కడ ఉంది. ముందుకెళ్ళాలి. అది ముందుకెళ్ళి ఇదేగా కీ ఇదేగా అదే key. మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగా క్యాట్స్ ఆడేవాళ్ళు వేరు ఉంటారు. క్యాట్స్ కోసం ఆడేవాళ్ళు వేరు ఉంటారు. మ్యాచ్ కోసం ఆడతారు. ఏంటి వచ్చామా మ్యాచ్ ఫీజు కట్టినందుకు 30 బాల్ ఆడామా 30 రన్లు కొట్టామా. నీదేమో బ్లాక్ హోల్లోకి వచ్చింది, నాదేమో ఆఫ్ స్పిన్ తిరిగింది. అప్పటిదాకా బౌన్స్ అయిన బాల్ వెళ్ళిపోవడం. రౌండ్స్లో వస్తున్నాయి. దాచేపల్లి ఇంకోటి తెలియదు అదే శ్రీశైలం వీలో ఉంటుంది. అస్రాపేట ఐడియా ఉందా? లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి ఇప్పుడు. డీహైడ్రేషన్కి బాడీని రెడీ చేసి రాజేంద్ర బ్రోదా నీకు పర్మిషన్ అమ్మో నాకు రాదు ఎంపైరింగ్. వస్త్రం ఇవన్నీ తీయాలి సామాగ్రి అంతా ఆయుధ సామాగ్రి. నాతో 20 ఎవరు ఎంపైరింగ్ రమ్మంటే ఏమన్నా కరెక్టా? అన్నది అయితే అవుట్ ఇచ్చింది వెళ్ళి ఏదో ఉంది రివెంజ్. అదే నీకోసం మీ వీడియో ఒక్కటే కూడా పంపించా. అదే ఆ రోజు తీసుకున్నా ఆయన దగ్గర. ఏది నాకు పంపలేదే? పంపిస్తా. నాకు రాలా. నేను పంపిస్తారా నీకు? అది హెల్మెట్ సౌండ్ అని ఏ లెక్క నువ్వు చదువుతున్నావు. బ్యాట్ అదే రా నీకు వీడియో ఉంది అయినా కానీ నువ్వు ఆడిస్తాను. పంపించు.
ఏమైనా పెండింగ్ ఉన్నాడు మనోడు నీకు బ్యాలెన్స్ ఆ రోజు హెల్మెట్ అని చెప్పాడు చూడండి, నేను అవుట్ ఇచ్చాను ఇట్మెన్లో. మన ఇద్దరం దిగిందా ఈ బ్యాటేగా అది అడుక్కోవట్లే అంతసేపు హెల్మెట్ అంటాడు, అది హెల్మెట్ వచ్చిన సౌండ్ అంటాడు, డీవియేషన్ లేదంటాడు. ఆ రోజు అంత వాదించాడుకున్నాడు, దానికోసం నాగని వీడియో కూడా పంపించాను. ప్లీజ్ అన్న పంపిస్తాను. నువ్వు కూడా డీప్ ఫేక్ చేసి పంపా. అది కూడా మళ్ళీ దానికోసం మళ్ళీ నేను అది చెయ్యాలి. ఆయన అరే అందులో ఏముందంటారా చేయడానికి ఆ వీడియోలో క్లారిటీ. దాని మీద ఆయన రెవెన్యూ వస్తే ఎప్పుడు నేను ఉన్నాడు అది వచ్చి చెల్లు పడితే నువ్వు వంశీ పడితే శ్రీరాము. టైమింగ్ తక్కువ చేతిలోకి వచ్చింది రియాలిటీలో అది ముందు పడింది. 5 క్యాచ్ పెడదాం, నేను వదిలింది లాస్ట్ నేనే వదిలింది. వంశీ షార్ట్ కంప్లీట్ చేస్తే అవతల ఉండేది కార్ దగ్గర. షార్ట్ కంప్లీట్ చేయి నువ్వు. ఫోర్ అది షార్ట్ ఫుల్ షార్ట్ రాకేష్ అంపైరింగ్ కదా నేను కబాల్ని అవుట్ ఇచ్చాను అనుకున్నాను. ఇంకా ఇప్పుడు చెట్టుకి తగిలితే ఏం పరిస్థితి? గ్రౌండ్ లో ఉన్నాయి కదా వాళ్ళు. నువ్వు ఒకటి కొట్టు, నా చెట్టు తగిలి అటు తగిలి కింద పడితేనా వాళ్ళు కాదంటే కొట్టేసుకున్నాం. శ్రీరాజ్ కూడా జిమ్ చేస్తున్నాడు పరుగు అంటే అక్కడ వైట్ బ్యాగ్ ఉన్నాయి చూడాలి. అయితే చూస్తారా మీరు? కీ అందులోనే ఉంది రేకాయలకి. అదే నీ ఫోన్ పెట్టుకున్నావు మళ్ళీ నీ బ్యాటింగ్ చూసుకోండి ఒక వాళ్ళు లేదు అసలు అనేవన్ ఎంజాయ్ ఏదన్నా మిస్ కూడా అయినా సరే డోంట్ టేక్ రిస్క్. ఎందుకంటే రెగ్యులర్ పిచ్ అయితే కాదు, మీరు కవర్ అయ్యింది వైట్ ప్లస్ సరే పద కవర్ చేసిన టర్న్ అయిందిరా. నేను అదే చదువుతున్నా, ఆఫ్ స్పిన్ పడినట్టు పడింది అది. దుర్గేష్ నీళ్ళు కూడా తెలిసిందా? స్ట్రైట్ బాల్ నేను గుడ్ షాట్ బాయ్. అది ఆఫ్ స్పిన్ తిరిగినట్టు తిరిగింది. తిరిగిందా అర్థం కాల. పదరా వెళ్దాం పద. బాగా సాయంత్రం కలుద్దాం. వెళ్ళి ల్యాప్టాప్లో కొన్ని కొన్నాం. నువ్వు జాయిన్ అవ్వరాదు, ఏడే ఉండేటట్టయితే సరే అన్నగా స్కోర్ చెప్తా ఉంటా. నువ్వే భుజస్కంధాల మీద వేయాలి. బాయ్ బాయ్. అరే నాన్న ఏమని పెట్టి ఇప్పుడు కదులుతున్నాడు వాడు.
శ్రీరామ్ ఏం చూపిస్తున్నాను ఇంకా తీయట్లేదు. దాంట్లో లేవు పోయా అది చిరుత గమ్మని వెళ్ళిపోతాడు. వంశీ కష్టం లేదు, వంశీ గట్టి ఇంకా చంద్రబాబు వేసిన డౌట్ కానీ వంశీ మాత్రం అసలు చూడండి. అది సరిపోతుందా సాయి ఆటోమేటిక్ మందేనే బండదాటే పట్టు దెబ్బతో సరిపోతుంది. దాంట్లో ఇవి కలిపాం కదా టేస్ట్ మారుతుంది మళ్ళీ వాటర్ బ్యాగ్లో ఇది బ్యాగ్ ఇది అచ్చా ఎక్కడ కారులో లేదు నీ దగ్గర పెట్టుకోమన్నా కదా రెండు సీట్లోనే क्या बोला? वो मेड है ना, जो भी मेड है वो मेड मुझे बोल रही है कि बहुत सारे सामान आप लेके चलेंगे. షాట్ బాయ్ ఫోర్ ఫోర్ బాల్ ఇచ్చేసేయండి. ఎనర్జీ ఉంచుకో వంశీ क्या बोलते ఎండకు దోలు చందు కదా हैं फोन वगैरह. మనోడు డబ్బులు వస్తుంటే ఏంది అవినాష్ అన్ని స్లో ఇంగ్లీష్ అత్తనే బౌల్ స్లో బాల్ అవినాష్ అంటే डबल माइंड लाड़ा ठीक है, मैं उससे बात करके आपको बोलूँगा. ठीक है, बात करो. हेलो हेलो. Your voice is not clear enough. Yeah. Okay. Sorry? I didn't catch that. Yeah, I didn't catch that quite well. రన్నింగ్ వంశీ Please tell me, yeah. Yeah. Yeah, correct. That's లేదు మాడిపోతాయి మన ఇళ్ళకి ముందు దగ్గర అది ఆన్ చేసి వచ్చావు ప్రదేశం లోపల కాలిపోయింది గ్యాస్ ఆన్ చేసి వచ్చావా లాక్ అవ్వదా లాట్లో అది రిమోట్తో ఎవరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ క్యాబిన్ కూలింగ్ వచ్చాక ఎవరు వెళ్ళిపోతున్నారు రాజేంద్రుడునా వెళ్ళిపోతాడా ఎంపైర్కి రమ్మను ఏంటి ఎంపైర్కి రమ్మంటాను మనోబాల్ డబ్బులు మనోబాల్ దెబ్బతింది 20 ఎవరు నా చేత ఫీలింగ్ చేసి మీరు అసలు ఎంపైరింగ్ అడుగుతున్నారంటే మీరు ఏం గుండె అని అడుగుతున్నారు అందుకే 100 పంపించాను ఆయన నిలబడాల ఆహా ఆడ రానేరా లేదా అన్నది కాదు 20 ఓవర్లు ఎండ్ల నుంచి మళ్ళీ ఎంపైరింగ్ అంటే అది వల్ల కాదు భయ్యా మనం మన తర్వాత చూసాడు ఫస్ట్ నుంచి అది కనెక్ట్ స్టార్ట్ అయ్యింది అయితే 2 అప్పుడు ఇంకోటి ఏంటంటే నువ్వు ఆడుతున్నప్పుడు హెడ్ పడిపోతుంది షార్ట్స్ ఆడితే ఇట్లా ఉంటే పాసిబిలిటీ ఉంది బట్ ఇట్లా పడిపోతుంది అంటే బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల పవర్ ప్లే అప్ప నాకులే 36 ఎవరు చెప్పడం కొట్టదు 36 అవర్స్ 32 ఆల్గట్ట 3 వికెట్లు పడి 47 కొట్టాము 42 వచ్చింది విన్ ఎవరు అయ్యారు నా బోతలు
గడ అన్నట్టు హలో డిస్క్రిప్షన్ నో ఓన్లీ బిజినెస్ ఇన్ఫో అండ్ సోషల్ మీడియా దట్స్ ఇట్ ఇప్పుడు ఉంది చూడు యూ కెన్ హైడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్ బాయ్ గుడ్ రన్ చాలా బాగుంటుంది కనిపించదు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్లిక్ అవుతాడు వచ్చేయంటే వచ్చేస్తాడు కనెక్ట్ అవ్వలేదు కానీ గుడ్ షాట్ హంగు అనేది బాగానే ఉంది వాళ్ళు అయితే సీజన్లో వికెట్లు పడి కూడా 40 కొట్టారు కాకపోతే నువ్వేగా ఫస్ట్ పోయింది నువ్వేగా ఎవరు 4 వికెట్లు పట్టాను 5 నేను రాకేష్ ఈయన 4 పట్టాను 44 బ్యాట్ తెచ్చారు మనోడు వచ్చేస్తాను నలభై 42కి 4 7.2 రిక్వైర్డ్ 11 షార్ట్ కంప్లీట్ చేయలేదు కానీ కంప్లీట్ చేస్తాను. ఎవరో పెడుతున్నావు బ్యాక్ టు బ్యాక్ అయ్యి అనుకో నువ్వు నేను వెళ్దాం అలిపిద్దాం అన్నీ అలిపించిన తర్వాత శశి నిన్ను మన శ్రీరామ్లో తింటాను. బ్యాచ్లో వేసాం కదా 10 షాట్లు కొంచెం ఉంటే నా మధ్యలో టిఫిన్ చేస్తానికి కూడా పనికి వచ్చేవాళ్ళు ఏంది చట్నీ వేయమ్మా అని చెప్పేసి చూడగా టాంగ్ సౌండ్ కొట్టి ఎటు చూస్తే ఇలా అయింది. గ్రౌండ్లో కాదు హెల్మెట్ బయట పెట్టుకున్నారు కదా తెలీదా లేదంటే వేరే బిజినెస్కి ఆఫీస్లో డిపార్ట్మెంట్ కదా ఒక డిపార్ట్మెంట్ మీ ఆఫీసే కదా షార్ట్ షార్ట్ మహేష్ టు మేక్ ఇట్ అదే జాబుల మీద అవ్వదు కానీ గుడ్ రన్నింగ్ వెరీ గుడ్ రన్నింగ్. మామూలు పరిగెడితే 3 వచ్చేయేమో పక్కకు సైడ్స్ పెద్ద ఆనెస్ట్గా జాబ్ చేస్తే రావు కానీ అంటే చెప్పు లోపల దోసి రెఫరెన్స్లో డబ్బులు అట్టలు సంపాదిస్తున్నాను ఇంట్లోనే ఉందా ఇప్పుడే టైం అయిపోతా ఉంటుంది ఏం కాదు లాస్ట్ కూడా అంతే పోయాయి 8 hours కంప్లీట్ బ్యాట్స్ దగ్గర ఉన్నదా
ప్రభాస్ కూడా డైలాగ్ చదువుతా చూసావా మిర్చిలో పప్పులో చదువుతుంది అమ్మాయిలు ఎందుకంటే మొత్తం నాయ్ షాట్ ఈ భయ్య మంచిగా నీళ్ళలో సెట్ చేసుకున్నాడు ఫీల్డింగ్. నువ్వైతే బిల్లా సినిమా చూసావా? చూసే ఉంటాను ప్రభాస్ గడిది. క్యాన్ కొన్ని స్టైలిష్ బ్యాక్గ్రౌండ్ షాట్లు ఉంటాయి చూసావా? ఈ వెనక సుబ్బరాజు గారు ఉన్న డాన్ వాళ్ళగా ఉంటాడు. ప్రభాస్ కాదు సుబ్బరాజు. వాడు కాదు సుబ్బరాజు. చంపేస్తా అదే హన్సిక లవర్. మిర్చి చూసావుగా? మిర్చిలో నలుగురులో సెకండ్ హాఫ్ లో లేపుతారులే. ఫస్ట్ హాఫ్ లోనే లేపేస్తారు. సెకండ్ హాఫ్ 20 నిమిషాల్లో లేచిపోతారు. అంటే కొన్ని మోజప్ స్టైలిష్ షాట్లు ప్రభాస్ గారు నడుస్తుంటే వెనక వాడు అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఉన్న వాడు బాగుంటాడు మనుషులు. షాట్ అది ఇన్ఫార్మర్ని చంపినప్పుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఫస్ట్ సాంగ్లో నడుచుకుంటూ వస్తే చాలా ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. చేయడానికి ట్రై చేస్తాను. ఏం చేస్తాను? ఫ్రేమ్ సెట్ చేసుకుంటా. అక్కడ వేరేది ఇక్కడ వేరేది. వెయిట్ చేయి ముందే ఇసిరేస్తున్నా బ్యాట్. మావాడు చేతిలో నుంచి అలాగా ఏడు లేటు బ్యాట్ ఇసిరేస్తున్నాడు. వికెట్ నిలబెట్టిన ఇందాకే ఉంది 10 ఓవర్ 10 వాటర్ ఇంకా వైట్ కూడా ఉంది కదా. 9 ఓవర్స్ 48 వాళ్ళ పవర్ ప్లే స్కోర్ మనకి ఇప్పుడు వచ్చింది. సెట్ చేసి ఎక్స్ట్రాలేమో పైకి ఎక్కేదంటే ఓవర్ 12 పట్టాలి బాగా. ఒక్క నిమిషం బయట చెప్తా. 11.5 ఉంది. ఉన్నట్లానే ఉంది. 66 balls 125 కావాలి. నేను సుధీర్ భయ్య కాకుండా శ్రీరామంలో గుడ్ రన్నింగ్ వెరీ గుడ్ రన్నింగ్. ఎంతకు వస్తుంది అప్పుడే అభి బ్రో మొత్తం ఫ్రేమ్ అంతా నువ్వే ఉన్నావు. ఫీల్డర్ని పక్కన తిరుగుతున్నావు నువ్వు. ఇట్స్ గేమ్ ప్లాన్. ఆయన కూడా కదులుతున్నాడు తప్పగాడు.
ఖాళీ బాటిల్స్ ఇలాగ ఇచ్చే సుకృత్. మొత్తం కాదేనా? గుడ్ షాట్ వంశీ. అదే వెయిట్ చేస్తే వెళ్తాడు నీకు. వెయిట్ చేయి. ఉంది బయటే ఉంది. బాగా అడిగిన కొట్టాడు. చెట్లు కరెక్ట్ మరి చెట్టు తగిలి బయటికి వెళ్ళిపోయింది. వాడి తగిలి లోపల పడాలి. తగిలి లోపల పడితే అప్పుడు రబ్బానీ లేడు. ఆగ్రభయం చూద్దాం మనం. మొత్తం కింద పెట్టవచ్చు కదా భయ్యా. కదా నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ బొక్కలోనే వెయ్యాలని. బొక్కలు మనకి బొక్కలు వేయడం చాలా ఓవరా. ఏమైంది? శ్రీరామ్ మీ ఫ్రేమ్ చూసుకో. పడచ్చు శ్రీరామ్ ఫాస్ట్గా. అవునా? పడచ్చు శ్రీరామ్. బ్యాగ్లో పెడతాను. వైట్ బ్యాగ్ వచ్చినప్పుడు తీసుకో. అది కరెక్ట్. వైట్ బ్యాగ్ లేదు కరెక్ట్. పాకెట్లో ఇస్తాను. గుడ్ షాట్ వంశీ. బ్యూటిఫుల్. అదే నువ్వు వెయిట్ చేసి వస్తావు అలాగే. అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఎండలో డిహైడ్రేషన్ అయితే అయిపోయింది. శశి ఇందా ఆ బాటిల్ పట్టుకొచ్చేస్తాను. ఇది అందులో వచ్చింది. 64 110 కావాలి. 60 బాల్స్ వచ్చే ఓవర్లో 64 లాగా 6 మీద క్లిక్ 50 ఇలాంటి ఇంక 2-3 ఓవర్లు పెడితే ఫాల్ అయిపోయింది. మన బెత్తలు వెళ్తాను నెట్టే బ్యాకప్ బెత్తలు కాదు. నువ్వు వెనక నెట్ అయితే వెళ్ళిపోయింది. నీకు ఈజీగా వస్తుంది. ఓవర్ ఒకటో నువ్వు దోస్తున్నావు ఇంకోట వెళ్తే. వాడు బీటెక్ స్టూడెంట్ అంట. బ్లాక్ షర్ట్ బీటెక్ స్టూడెంట్ అంట. అవునా? వాళ్ళే ఓపికలు లాగా అంటున్నారు. అయిపోయింది. మనం వాటర్ వేసుకోవాలా? నెక్స్ట్ పట్టుకెళ్ళారు ఆల్రెడీ. పెద్ద బాటిల్ చచ్చిపోతారు. పాలు ఇస్తుంటావా? ఏం చేయిస్తుంటావా? చిన్నప్పుడు సైకిల్ మీద పుల్లైస్లా 2 పుల్లైస్లా అది మొత్తం ఓపెన్ అవ్వదు భయ. అక్కడ స్కోర్ వేస్తున్నాడు దాన్ని. ఇండివిజువల్ ఓపెన్ అవ్వదు. నేను ఓపెన్ చేస్తే అక్కడ బ్లాక్ లేదు ఇన్సూరెంట్ లోపల ఇంకోటి ఉంటుంది. ఆ లోపల అవి చూడు నువ్వు రెడీగా ఉండి సర్దేద్దాం. వెళ్ళిపోతాం. నాకు దరిద్రం. అందుకేగా మరి చెప్తుంది. రాగానే 8కి ఫోన్ చేసి వర్తించారు. అవునా? శ్రీరామ్మూర్తి మనోడు ఆడతాడు. ఇంకో 2-3 తీసుకొచ్చి లాస్ట్ కడితే లాస్ట్ మ్యాచ్ చేయరా అంటే ఇప్పుడు చేయలేదు. మనోడు ఒక్కడే కదా జూమ్ చేసి పెట్టాడా? మళ్ళీ అయిపోద్ది అది పని చేయదు. ఆ రోజు ఛార్జ్ లేదు. ఆన్ చేస్తే మళ్ళీ పెట్టుకున్నావు. ఛార్జ్ అయిపోదా?
ఎప్పటి నుంచి ఆన్లో పెట్టుకున్నాడు, ఛార్జ్ అయిపోతుంది, వెళ్ళినప్పుడు పెట్టేసి వెళ్తా. స్టార్ట్ చేయాలి, రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. రికార్డింగ్ స్టార్ట్ చేయమన్నా ఫోన్ ఆన్లోనే ఉంది కదా. ఐఫోన్ 17 మనకు సంబంధం లేదు. మనం ఈ బ్లడీ ఐఫోన్స్ మీద నమ్మకం పెట్టుకోకుండా వీ హ్యావ్ అవర్ ఓన్ ఆండ్రాయిడ్. సారీ మేము వాడం కట్టు వాడు అంటాడు చూసేవా, నేను దాకా లేదని చీపులు ఎత్తురాడు. అలానే మేము వాడం లేదని చీపు ఆగిపోతు రమేష్ గారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను దాగే చీప్ అంటే నేను దాగేది ఏదైనా నాకు చీప్. అలాగెళ్ళింది అదే కదా రివర్స్లో కూడా స్ట్రోక్ ఉందా దానికి? రివర్స్ కాదు, సైడ్ గేట్ మీద తగిలాం. అదే కదా ఎక్కువ మనకు అలా దీంతో ఆడుతుంది మిడ్లింగ్ బ్యాట్. ఏది 6-4 రెండు అదే కదా. ఏమైంది? గోడుగా ఇలాగ ఆడుకుంటాడు, ఇలాగ ఆడుతుంటాడు. అవునా? ఇలాగ ఆడేది అలా ఆడితేనే 6 అంటే మామూలుగా ఆడితే వెళ్ళిపోయేదాం కారు మీదకి. అందుకే డ్యామేజ్ అవ్వకూడదని. నీకేందంటే అన్న ఈ టేప్ నుంచి గాలి ఉంది కదా, నీకు టచ్ చేయగానే గాలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బౌలింగ్ పిచ్చింగ్ యాక్చువల్గా ఈ గాలి ఏమో ఇందాక మనకి రాలేదు. కోహ్లీ తాగినాడు దాకా బాటిల్ లోపల పెట్టి. గుడ్ రన్నింగ్, గుడ్ రన్నింగ్. అది లేదు అవుతుంది. బ్లాక్ బాల్ కూడా ఈ రౌండ్ ఎవరు కొడతాము? వంశీనా? ఇద్దరు ఇంకా అసలే లేపకాళ్ళు ఇంకా వెళ్తాయి కదా. కసికోనాలి ఇప్పుడు చూసా నువ్వు చెప్పింది. ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్. ఈ బ్యాట్తో ట్రై చేస్తావు. సింగిల్ తిరిగిపోయింది నువ్వు తెచ్చేయంటే ఏ బ్యాట్ 2 బ్యాట్లు పంపావు, 2 విరిగిపోయినాయి ఆ రోజు. ఇందులో ఒకటి చందుది, చందుది. నువ్వు కొత్త 2 తెచ్చి 2 పంపాడు. చేస్తుంటారు రాజా. వెళ్ళిపోయింది బయటికి. వాటే షాట్. అక్కడ ఆ బురదలో పడిద్దా మనం ఆడిన బాల్ బాగుంది. గిడ కూడా ఉంది కదా. వస్తున్నాడు, అదిగో అటు వస్తున్నాడు చూడండి. అన్నా రావాలి బాల్ నానిపోద్ది ఎక్కువసేపు. చెప్పాడు రీచ్ లో ఉంటేనే చేస్తున్నావు, లోపలికి వెళ్తే రీచ్ రీచ్లో ఉంది. గట్టు పక్కన ఉంటే రీచ్ అంటే ఆయనకి. అది గ్రౌండ్ అని చెప్పుకోమని మనకు కాదు. చిన్న పోయి నాటితే ఇంకా ఉపయోగం ఉండదు. బాల్ ఇంకా షేప్ అవుట్ అయిపోతుంది. వంశీ 2 balls ఆగు, బాల్ చేంజ్ అయింది. 2 balls ఆగు. నాకు అయ్యేం తెలియదు. చెప్పండి. ఏ బాల్ అయినా అది బంత్ అంతే. లేదు మన దరిద్రం అంటే ప్రతిసారి మన మ్యాచ్ అలాగే, అది నీకు ఆయనకి కాదు. మన మ్యాచ్ అలాగే. అంతకుముందు చందు ఫస్ట్ టైం వంశీ నో అన్నాడు. ఇలా చెప్పి రాజా నువ్వు వద్దన్నావు. బిల్లా యు చేంజ్. ఆయన బ్యాక్ చెప్పండి చెప్పాలి చెప్పలేదు కదా వద్దని పోతున్నానా. ఊరు వద్దంటుంది, కాలు పొమ్మంటారు. వద్దంటే కాళ్ళు ఒకసారి పోయారా అని చెప్పి నవీన్ ఏదో ఒకటి కానీ ఇప్పుడు మంచి కావాలి, మనవాడికి షాట్లు కొట్టాడని ఫీల్ కావాలి. రాని తెలుసు ఏదైతే నీకు కావాల్సిన పెళ్ళి బాల్ బాగా రిక్వైర్డ్. ఏ బాల్ రే
కాదు యాంగిల్ కరెక్ట్గానే అదే ఇలా వచ్చి ఇలా వచ్చి నేను చూడాలి యాంగిల్ 98 నువ్వు అలా పరిగెత్తేసి వికెట్ ఓకే విలోటానికి తెచ్చేసేస్తే విలోటానికి రావాలి ఎక్కువ రేటు కదా అది 2 ఓవర్లు కొడితే కానీ రాదు అన్నా రవీంద్ర స్టడీస్ లాగా గ్యాప్ ఇవ్వకుండా వేసేస్తాం మన వాళ్ళు లాగమన్నారా బ్యాట్స్మెన్ ఆగుతుంది అమ్మా ఇప్పుడేంటి గాలి రివర్స్ అవుతుంది ఇందాక నుంచి ఇక్కడ మనం చేంజ్ చేశాను లేదు అవతల్లా వెళ్ళదులే పరిగెత్తలే ఆయన ముందే ఫాస్ట్గా వచ్చుంటే వెళ్ళేది కదా నైస్ 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 ఆయన వెళ్ళిపోయినా ఆయన స్లో అయ్యాడు లేకపోతే రీచ్ అయిపోయాడు యాక్చువల్ చెప్పాలంటే గ్రౌండ్ బాగా అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ లేదు కొంచెం అవుట్ఫీల్డ్ ఫాస్ట్ ఈ షాట్కి అసలు ఆగొద్దు బాల్ తప్పని వెళ్ళిపోవాలి మనకొద్ది నేను అప్లికేషన్ పెడుతున్నా పొలాల్లో ఈ దగ్గర పెట్టుకోబ్బా మళ్ళీ బయటికి పోతే కావాలి ఎండ్లోనే ఉంది శ్రీరామ్ ఎందుకు వంశీ అమ్మాయి కనిపించేది మనవాడు ఏకంగా సగం ఇవే ఇది బాగా అదే చూసాగా అందుకే అప్లికేషన్ పెడుతున్నావు అని అడిగా రాకే పాత బాలా కొత్త బాలా ఓకే నాని కొత్త ఆయన తీసాను నేను పాతదంటే మీరు వీళ్ళు అట్ట పెడతాను ఇప్పుడు ఎండలో పెట్టు ఉన్నది ఎందుకు గల్లి చెప్తారా అప్పుడు ఆ 2 లింక్ అయినాయి అది తీసేయాలి అయ్యా సర్వే నెంబర్లో పెట్టావు ఆ లింక్ అయింది తీసేయాలి అప్పుడే చాలు మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి ఆ లుక్ కాదు ఓపెన్ చేయ ఫస్ట్ నేను ఆడాను కదా ఈ బ్యాట్తో దాంతో రాలేదు ఆడాను బ్రో నేను ఆడాను నిజంగా నువ్వు ఆ బ్యాట్తో రాదు విరిగిపోయిన బ్యాట్ లేదు ఈ బ్యాట్తో ఆడలేదు ఈ బ్యాట్తో ఎవడో ఆడలేదు ఆ రోజు మన బ్యాట్లో ఆడవాలి ఏది మొన్న మ్యాచ్ ఎంత పెట్టుకుంటున్నావు అన్న కాశ్మీర్లో డబ్బులు అదే ఎంత ఎలా కొంటలేదు ఎంత పెట్టుకున్నావు అన్న ఎస్బీలో వస్తున్నా భయ్యా 3 5 ఈజీగా వచ్చింది అంతే అంతే వెయిట్ చేయి వస్తుంది బాల్ వస్తుంది వెయిట్ చేయి నో బాల్ వేసి తగల అవినాష్ గురునా ఫస్ట్ ఇన్స్లోనే వేస్తున్నాడు ఇంకా 12 బాల్ అని చేసి మన చందు చాలా ఫాస్ట్ వచ్చినట్టు అనిపించింది చందు అయ్యో చందునా వికెట్ అవుట్ అయ్యాడు దుర్గేష్ అవినాష్ ఫస్ట్ బాల్ వికెట్ అది ఫస్ట్ రాకేష్ దుర్గేష్ అయింది అవినాష్ మన పేస్ వచ్చింది కొట్టండి కొట్టాలి ఒక్క 2 ఓవర్లు కొట్టండి సార్ వచ్చేస్తుంది అదే వెయిట్ చేయి అలాగే వస్తుంది ఇది 2-3 క్యాచ్లు ఇచ్చాడు కదా ఇవాళ ఇది 2-3 క్యాచ్లు ఇచ్చాడు ఇక్కడ ఒకటి అది పాస్బుక్ నెంబర్లో వేసాడు అది తీసేయాల మటుకు అప్లికేషన్ పెట్టాడు
లాస్ట్ రెండు లైన్లు లాస్ట్ రెండు లైన్లు నీది తీయమని ఉందా లేదంటే మా తల్లి గారికి తీయండి టాపిక్కే లేదు. లాస్ట్ లైన్ మందే లెక్క పెడుతున్నాయి. లాస్ట్ ఫోటో నాకు పంపిందంట లాస్ట్ లైన్ నువ్వు వాళ్ళ కిరికిరి డౌన్ చేసేసాను బాధుడుగా అయితే అవ్వాలి కదా. రావులేడా రాఘవులు అక్కడ ఇవ్వడు అలా బాలు ఆ వర్షం ఎక్కుతుంది సచివాలయంలోనా ఇంట్లోనా ఎక్కడికెళ్ళి వస్తున్నాం ఇంకా రౌండ్ లాస్ట్ టైం కూడా బాగానే విజయరా ఇంకా ఏమో ఆడిస్తాం. నా పని అది రూల్ కడుతున్నా, అక్కడ కంప్లీట్ అయినాయి రూల్ కడుతున్నా. గిడి పెట్టం అయిపోయినాయి రెండు. ఆంది ఆంది ఇంకోటి నరేంద్ర దాటగాడ ఇంకా కాలేదు, అవుతూ ఉన్నాయి. అసలు అది పట్టుంటే నా వేరే ఉంది తెచ్చిన రోజులు చేసి అది నాన్నవాడు నాడు తెల్లారి చెప్పిన కల్టివేటర్తో నా గడ్డ మీద దున్ను స్టార్ట్ చేసి వెడి వెట్టి అయిపోయిందని ఎన్ని రోజులు అయిపోయి ఈ అమ్మాయి 15 రోజులు పోయిన అవుతాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇది మనం పెట్టేది అగ్రికల్చర్ దాంట్లో తీసేది ఒకటి గడ్డి టైట్ అయిపోయి వచ్చేసింది, ఒకటి గడ్డి టైట్ అయిపోయి వచ్చేసింది. ఈ ఇప్పుడు ఆ రోడ్ పక్కది ఆ టర్నింగ్ రోడ్ మీద చెట్లని కొట్టి చేస్తారు ఎవరు చేస్తారు అది వేరే వాళ్ళు చేసుకున్నారు. గ్రౌండ్ కాడికి వచ్చి ఈ రమ్ములు కావాల్సి ఉంటే రమ్ముల ఆయిల్ పేపాలు ఆ రూములు కట్టడానికి కావాలి కదా వాళ్ళకి కూడా. ఐడా ఈ వెనక రెండు ఉన్నాయి కదా. వాడిది కూడా భలే ఉండిద్ది అన్న బ్యాట్. సంవత్సరాలు అయినా కానీ శ్రీహాస్ది సంవత్సరాలు ఆడాడు నెలకో మ్యాచ్ ఆడుతున్నాడు. ఇంకేమో నలుగుద్దా బ్యాట్ అక్కడ కూర్చున్నాడు ఏమన్నా రాహుల్ ఎక్కడండి అది ఇప్పుడు అప్డేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నా బాయిలో చేపలు పడుతున్నావా? ఏమన్నా ఒకటి దొరికినా లేదా? వర్తూరు సార్ ఈ మధ్యలోనా అనే పడుతున్నాయి, మంచి చేపలు పడుతున్నాయా? ఊరు పడుతున్నారా? ఊరు పడుతున్నారా? రా బ్రో ఒకసారి రామా, రమ్ములు ఇస్తామని. రమ్ములు నువ్వు చెద్దరివి చెప్పాలి కదా. గ్రౌండ్ మ్యాన్వి, సూపర్వైజర్వి, అడ్మినేటర్వి అన్నీ చెప్పాలి కదా. నీకు తీసుకెళ్ళాలి కదా. నీళ్ళు అదంగా పారపోస్తున్నా చెబుదామని, రెండు ఎత్తుకెళ్దామని కదా. ఎడేం పని లేదు కదా. నేను వదిలేస్తానని మీరు అనుకుంటున్నారంటే నేను కీపింగ్ వదిలేస్తాను. అదే కదా వాళ్ళు అవసరం మళ్ళీ ఒక పని మీద జాంకొచ్చుకుందాం. సరే మనోడు ఇష్టం, మనోడు రెండు పట్టుకుంటారు కనుక్కొని తీసుకొని పోతాలే. రెండు పక్క సరే చూస్తా, వీళ్ళని బట్టి ఎత్తుకొని పోతారు. కట్టిరా రూమ్కి నీళ్ళు పెట్టడానికి కూడా వాళ్ళు పొద్దుగోలు ట్యాప్ చెప్పలేం కదా. రూమ్లేగా కస్టమర్ కూడా ఇల్లు తీసుకున్నాక నీ ఎట్టుంటా అనుకున్నావే ఏందా పని చేసి ఎట్టుండాలా? కూర్చుంటందుకు తాగేందుకు అన్నిటి చేసినాం. అన్నిటి కూడా ఏ రూమ్ ఆ రూమ్ సపరేట్గా ఉండాలా. 4 రోజులు అయిరా రూమ్ అయిపోతుంది చూద్దు. దావత్ ఉంది కదా ఎట్టా ఓపెన్ రోజు ఎవరో లేకపోతే పెట్టినాక పక్కన ఫామస్ తాగుతున్నాడు. వంశీ పిలుస్తారు వెళ్ళండి. నెక్స్ట్ ఎవరు వెళ్తారు వెళ్ళండి. అయిపోయిందండి. గ్రౌండ్ మాట్లాడి వచ్చేస్తావా?
ఆయన పరిగెత్తలేకపోతున్నట్టు ఎవరో ఒకరు వెళ్ళాలి. కరెక్ట్ కాలేదు. 36 balls 79 ఖాళీ నడుస్తుందా మంచిగా? దాన్ని వచ్చే పర్లేదు. మా కోడలు దాన్ని ఆయన అంటే మన ఎవరు వేసేది అవినాష్ చెప్పు సాగర్లో మనం అన్ని పెట్టి కెమెరా స్టాండ్ ఎండ్లో అన్ని టూలు పరిగెత్తి ఈ టైపులు బుక్ మన మనకి రావు. కెమెరా స్టాండ్ ఎందుకు వస్తున్నాడు? ఎక్కడ గ్రౌండ్ ఓపెన్ అయితే మళ్ళీ ఇంకో పని చేయకూడదు. నువ్వేమన్నా చేసి వంటలు చేస్తుంటావా? నువ్వు వంటలు చేస్తుంటావా? పోయినా ఆమెను వండి పెడుతుండే తినుకు ఆడ కాదు ఇది అనేది గ్రౌండ్ కూడా ఇది పెట్టలేదు. స్టాండ్ కెమెరా స్టాండ్ కెమెరా స్టాండ్ వైఫై లైవ్ అన్ని ఎటు చేయడం కెమెరా అన్ని మొత్తం చేస్తున్నా. సాధించాలదే నీళ్ళు కూడా బోర్తోనే పెడుతుంది. బోర్తో పెట్టబట్టి రంగు చేంజ్ అయింది. ఆడి అలసిపోయి పెట్టనే పెట్టరా? అంచుకోండి స్ప్రింకర్ నిన్నే స్ప్రింకర్ పెట్టింది మొన్ననే పెట్టింది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడెక్కడ మంచిగా వాళ్ళేదో గడ్డి ఎర్రగా ఇస్తాడు. స్టార్ట్ చేయడం ఫోన్ చేయడం ఇది అయిపోతుంది. 6 hours 78 కొట్టాలా? 79 పట్టుకుపోతావా రెండు? మనవి కూడా ఎట్టేసుకోవాలి పైపులు. 6 balls మన పైపులు ఎట్టేసాం. నీళ్ళ ఛాన్స్ ఉంటుంది సెంటర్కి ఉన్నాయి కదా. రేపు పొద్దున క్రికెట్ ఆడేటప్పుడు ఆ ట్యాప్ కూడా ఓడి తీసుకోవాలా? పానాలు తెచ్చా కదా ఆ పైపు వద్దుగా పైపు కూడా ఓడి తీసుకోవాలా? ఇదే కరెక్ట్. ఇట్లా పట్టుకోరా స్టోర్ పట్టుకోరా. అప్పుడు ఏంటంటే తొక్కినా పైపు ఇంకా పైపు తొక్కరు కదా అది. ఫేస్ వచ్చింది మళ్ళీ. ఫేస్ ఫస్ట్ ఓవర్ వేసిన ఆయన వాడినే 2 ఓవర్లు ఆయన ఫస్ట్ ఓవర్ వేసిన వెంటనే అయిపోయింది. నా వల్ల అవునా? అది మధ్యాహ్నం మ్యాచ్ ఉంది. తిన్నావా మరి? ఇంటికి డోస్ తినొచ్చు మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం ఉండాల్సింది కదా. ఏదైనా ఒక్క దోశ తిని 10 మంది దాకా ఉంటావు అట్లా. ఇంకా అట్లా ఉండాలా? అట్లుంటేది ఇంకా అది పెరుగుతుంది. నాకు అన్నాడు కదా శశి ఐఎమ్ బ్యాక్ అని. ఇప్పుడు వెనకపాలు దిక్కు నడుస్తున్నాయి. అబ్బంది మొదలై మొదలైనాయి. ఎనపల్లి మొత్తం సినిమా ఫీల్డ్ తగులుకున్నారు. ఇక పెద్ద మంగళవారం ఇక్కడ సినిమా నడుస్తుంది. 8 hours అని తెలుస్తాం. పెద్ద మంగళవారం వెళ్తానే ఉంది. పెద్ద మంగళవారం నడతాను. మంచిదారా పదా మంచిదారా? ఎవర్రా? గంగారం అన్న. గంగారం చెప్పండి మంచిదాకా కూడా చెప్పాలి. ఇక్కడే ఉంటారా? ఇడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మవాడు వాడు చెల్లి చదువుకుంటుంది. వీడియో ఇంటర్నెట్ చదివి మానేసాడు పాపం కొద్ది దెబ్బ వల్ల. అంత కనకమని తెలియపోతావు రోడ్డు కాడికి. అదే రోడ్డు కదా ఇక వీడికి వస్తాకాల నువ్వు కనకమని గెట్టుకుపోతావు. ఏడకొచ్చి కనకమని గడి కడిపోతా. కానీ ఒక తరమ అకౌంట్ అది తెలియని ఇట్లా ఇట్లా ఒలికి వస్తే ఇంటికెళ్ళి ఇంటికి వస్తాక కంకమంటి ఊళ్ళోకి వస్తాం. ఆడికెళ్ళి 3 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అయితే ఆడికి 2 కిలోమీటర్ 40 పాయింట్లు కరెక్ట్ మెయిన్ రోడ్ వచ్చి 2 కిలోమీటర్ 40 పాయింట్లు పెడుతుంది గ్రౌండ్లోకి. ఆడ ఉన్నాయి కదా గ్రౌండ్. యూఆర్ గ్రౌండ్ ఒకటి ఉంది, కండాల గ్రౌండ్ ఉంది, 2 ఉన్నాయి. మరి ఆ కండాలది మరీ దారుణం. మొన్నట సగం విరుగా బాల్ కొడితే చాలా 44కి పోతుంది. ఇది కూడా ఒక్కోసారి కడిలా కడిపోతాం. వస్తున్నా నరేందర్ వస్తుండ ఆడికి. ఉరికి పోవాలన్నాడు. నేను ఉరికి పోతారా అన్నాడు రాత్రి ఫోన్ చేస్తే. పనుంది ఉరికి పోవాలి 2 రోజులు పని ఉంది అన్నాడు. ఉరికి పోయినా ఇంటికాడో తెలియదు. నిన్న వేసేది డబ్బులు ఇవ్వదు. ఇస్తాలే డబ్బులు ఏం చేసుకుంటావు డబ్బులు నీకు?
నీ అసలు మిత్తికి ఇవ్వాలి మళ్ళీ మిత్తి కాదు 2 రోజులు ఆగిద్దు ఏం పోయి మిత్తే కదా. మిత్తి అంటే 2 రోజులు ఆగితే మిత్తి సరిగ్గా ఇస్తాడా? కరెక్ట్ డేట్ ఇస్తాడుగా. ఏం ఒక రోజు వెనక ముందుకు ఇస్తే డబ్బులు రావద్దు, మాకు ఆడాలా వాళ్ళు ఇస్తే మేము మీకు ఇవ్వాలా, జబ్బులు ఇవ్వలేం కదా. ఏదో ఒక రోజు అయితే ఇస్తాం, ఒక నెల. 5 తారీఖు ఇచ్చేది మన 23 తారీఖు ఇచ్చాడు. ఈ బిల్లుతో సరిపోతుంది. సామాన్లు కొన్నా కదా దానికి గ్రౌండ్ కాడ వేరే చివర పెట్రోల్ బంక్ సామాన్లు చూడు, అమ్మ మంచోడు ఆయన పెట్రోల్ బంక్ ఆమోళ్ళోడు. ఈ అమ్మ వీడు మరియు కొంపలు తింగే నా కొడుకు సెంటర్లో ఉండేవాడు. ఇగో మొత్తం ఉజ్జాలు పానాలు టపర్ కంపెనీ పానాలు ఇచ్చినా కూడా వాడు ఇచ్చిందంతా 3 ఏళ్ళు ఇలా. ఈ దగ్గర పోయి అడిగితే ఒక పాన 2500 చెప్పిండు. మొత్తం 190 రూపాయలు చెప్పుడు మీటరు, ఒక మీటర్ వచ్చి. ఈ మాదిరెడ్డి కాడ మాదిరెడ్డి ఈ పేరు ఇది ఫస్ట్ గాంధీమామ కొంటారు చూడు మాదిరేనా. అమ్మ వాడి దగ్గర ఏ వస్తువు కొనలేవరా నాయన. కరెంట్ మోటార్లో పైపులు అన్నీ అమ్ముతుంటారు చూడు. వామ్మో రాహుల్ రాకే వంశీని రిటైర్ చేయాలి, శ్రీరామ్ కంటిన్యూ అవుతుందంట. హలో సార్ కానీ లాస్ట్ ఫోన్ తీసుకొని చేస్తుందా ఏ నుంచి వచ్చి క్రాప్ ఇట్లా చూపి రాహుల్ అమ్మా రన్నింగ్ గుడ్ రన్నింగ్ బాయ్. కొంచెం ఉంటే వంశీ రన్ అవుట్ నేను బాలని చెప్పాడంటమ్మా. అన్న చెప్పాడంట. అన్నయ్య కదా కొందామనంటే ఎందుకు అన్న వేస్ట్ చేసుకుందాం, ఎందుకు డబ్బులు కాదు కొంటామనంట. నేను బాలన్ అంటే నాకు తెలిసి లేదు, బాలన్న కూడా బాలన్న చెప్తే నేను వచ్చింది. నేను అసలు కొందామని ప్లాన్లో ఉన్నామా. కొనేది ఎందుకు బాబాయ్, ఆ ఖాళీ ఉండగా 7 పని చేసేదా ఎందుకు వద్దా కొని మనం వేస్ట్ చేసుకోవటం. వాటి వల్ల ఉపయోగం ఏముంది మనకి. రూమ్లో అయిపోయినాక ఏం చేసుకుందాం వాటిని. సరే నేను చెబుతాను. వాడు పోనే ఎత్తట్లా, వాడు నిన్న చేసిన వాడికి పోనే ఎత్తట్లా, వాడు ఊరిపోతున్నాడు రాత్రి నాతోటి. నీకు నిన్న సాయంత్రం నేను ఫోన్ చేస్తే చేస్తారా తర్వాత బోలన్న ఇద్దరం చేస్తే తర్వాత చేసాడు, బోలన్న చేశాడు. అన్న మార్కెట్కి పోయి ఊరిపోతానన్నా అని. ఊరిపోయాడేమో అనుకుంటా. మీ సడకుడు ఇక్కడనే ఉంటుందా? వస్తుంటే పోతుంటున్నాడు. వాడి పని పడితే వాడి పని బాగుంది. ఇప్పుడు ఇవి నరేంద్రే బుక్ చేస్తావా ఇవి ఇళ్ళకు? యాప్ ఏదైనా యాప్ వాళ్ళు ఉన్నారు, నరేంద్ర ఉన్నాడు. సాగబాబు నువ్వు కూడా వెళ్ళు, ఆయన వస్తాడు. ఎవరు కావడమే. ఇప్పుడు ఈ 2 కంకమంటి కాడ 2 పెద్ద 5 ఉన్నాయి. ఇప్పుడు ఈయనకు ఎవరికి నరేంద్ర ఈ 2 కనకమాడు కాడ ఒకటి ఒకటేనా? 2 అన్నారు. 2 నరేంద్ర బాలుది ఒకటి, వాడిది ఒకటి. ఇంకోటి అద్దరు పెట్టుకొస్తాడు కదా, వాడిది ఒకటి. సపరేట్ 4 అయినాయి. పెద్ద మంగళవారంలో పెద్ద మంగళవారం రిలీజ్ అయ్యా, లీజా సొంత కాదు కదా. అది నీ బోర్డు లీజ్ తీసుకొని నెల ఎంత కట్టాలి నీకు. ఇప్పుడు ఈ పిల్లగాడు కూడా 2 లీజ్కి ఇచ్చేసింది సీతారాం గారు. కొంత తీరిందిగా నీకు జయపాల్ రెడ్డికి చెప్పిన ఆయన కూడా ఆయన చేస్తున్నాయి. లీజుకి పోతే అట్ట ఉన్నాయి. ఏమో మనం అట్లా కదా. అది 40 రోజులు చెప్పించింది అయితే. అది లీజు పోయినాయా గెలిచినట్టే పెద్ద దావా చేస్తుండే. గెలిచినట్టే పెద్ద దావా చేస్తుండే. హెల్మెట్ లేకుండా వెళ్ళాడు. గలీజులే పిడిచిపెట్టారు. ఊరును గలీజ్ చేసి విడిచిపెట్టారు. అన్నడప్ప
పైసలు 4 కోట్లు ఉన్నోళ్ళు 3 లక్షలు సంపాదించారు. నేను 10 రోజులు తిరిగినాను. 8 రోజులు ఒక్క తాన ఒక గిలాసు మంచిది కూడా నేను రాలని చెప్పాను. ఈయనంట పోతే అని కోపం మానంట పోతే నా పోయిన సండే అక్కడ దావత్ చేసిండు గుడికాడ. అన్నచ్చాడుగా నీ కొడుకు ఏంటి అదే నేను ఒక రోజు వేరే పనులు ఫోన్ చేస్తే నేను ఊళ్ళో ఊరేగింపులో ఉన్నాను. సాయంత్రం వచ్చి మాట్లాడతాను. ఆయన వచ్చి జపాలెం పడి తిరిగిండు. అదే జపలం తిరిగాడు. మనలో మొత్తం జయపాలెంటే ఉంది. జపాలెం పడి ఉన్నాడు. ఆ రోజు డీజే పెట్టి వస్తున్నాడు కదా, నీ గ్రౌండ్లో పనుండి వస్తే ఆ రోజు జయపాలెం మీద తిరుగుతున్నారు. మొత్తం మొన్నంతా ఆడేస్తున్నారు. ఆ తెల్లారి క్లోజ్ ఇక అందుకని ఆ రోజు తిరుగుతుంది. ఆయన గడపంతా రెడీ అలా గుడికాడ చేసిండు. కానీ సింపుల్గా ఎవరితో సంబంధం లేకుండా ఆయన తిరిగిగా గెలిచిపోతుంది. ఇంకా చూడు తుర్కోళ్ళు మంచి పట్టు ఆయనకి. ఇప్పుడు ఈ పామాదులో ఉన్నాళ్ళు పోయిన అక్కడ 150 మంది ఉంటారు తుర్కోళ్ళు. మా ఊరు తుర్కోళ్ళు మొత్తం ఆయనకి. ఎక్కడెక్కడ తుర్కోళ్ళు ఉన్నారో గట్టిగా పట్టిండ్రు వాళ్ళ. 82 ఓట్లతో గెలిచింది. అదే అమ్మ దీపావళి పెట్ట కొత్త వాళ్ళు పెట్టుకొచ్చారు. 116 ఓట్లు వచ్చి మొత్తం లాస్ ఇది కూడా 4 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు. అమ్మ 20,000 కాడికి ఓటుకి ఇచ్చాడు. 20,000 ఖర్చు ఇచ్చాడు ఓటుకి. మనకు అవన్నీ మనం ఇచ్చినవి చూడలే, తీసుకునేవి చూడలే, ఏం లేదు. మాసం మాసం బంగారం ఇచ్చినాడు 102. మొత్తానికి ఉంగరాలు ఇచ్చిపోతాయి. మంచి బాధ్యత ఏంటంటే అటు కాదు అమ్మా ఇది ఇంకా దారుణం. మరి వెంకటాపురం కూడా అయితే మరీ దారుణం అమ్మ వాడిది. సర్పంచా అమ్మాయి కడుపు అంటే ఆ అమ్మాయి కనిందాక వాడే సాకాలి. ఇంకా కొడుకుంటూ నెల ఆ హాస్పిటల్ ఖర్చులు మళ్ళీ అంబులెన్స్లో ఎక్కించి నెల చెకప్ పంపారు ఆయన. చూడు దావత్ చేసిండు. మందు అది ఇది నాకు అలా భార్య వచ్చి చిన్నమ్మకు గుర్తు పెట్టిపోయింది. నాకు ఫోన్ చేశాను బోలే. ఇప్పుడు ఆయన పైసలు ఖర్చు పెడుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన ఏమనుకోడు. ఎన్నుకున్న లంజాడు ఏమంటారు తిరుగుతాడు రాడాడు. కానీ అమ్మ అప్పు అంత మట్టం తింటామాడా ఒక కూర ముందు అవుతా అని అమ్మట బయట పోయి తెచ్చుకుంది. అయితే పోరా అదేదో షాప్ కూడా పెట్టి ఇంట్లో కూర్చుందా జరిగి నాకు లేదు అసలు. ఇదే పోలేను కానీ మందు పొజిషన్ కాదు ఇవ్వాల. ఎవరు కొట్టొచ్చిన ఒక నిలబడతారు చూడు వాడు మగోడు ఇవ్వాల. ఇప్పుడు మనం మాట మీద ఒకటే పక్కన నిలబడ్డాం అనుకో ఉపయోగం లేదు ఇవ్వాల. అది ప్రతి ఒక్కరు 4 వెంబడి తిరిగిండ్రు. 4 పైసలు తీసుకున్నారు. రోజు 500. వాళ్ళ పని విమానంగా ఉంది. అన్నం తినాలి, మందు తాగాలి. సాయంత్రానికి మన ఆ రూమ్ కూడా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఈడ తాగాలి, తినాలి, మళ్ళీ నాతో రావాలి. నాతో తినాలి, తాగాలి. 500 ఇంకో 4 తీసుకున్నాం. 4 వెంబడి తిరిగేస్తాం. ఇప్పుడు రోజు మన రూమ్లో ఎంత 2 బకెట్లు కూడా 2 ఫుల్ బాటిల్ రోజు డైలీ వచ్చింది మన రూమ్. నేను ఎందుకు ఒక రోజు వచ్చేటికి మరి రోజు గబ్బు దింగుతుంది. ఎదురమై రావాలంటే ఏం చేద్దామన్నా సాయాన్ని వస్తున్నా. మొన్న పోయిన శనివారం నాడు గిట్టే పొద్దున్నే 7 గంటలకు ఇట్లా వెళ్ళి వచ్చిన. పుస్తకాల మరి 5 మంది ఉండరా 6 మంది 3 బయట వెళ్ళి వాడు రూమ్లో ఎత్తమని రూమ్ కాడుకోలే. ఆడు వీడికి వస్తాను వచ్చి అడిగిన ఇది కొట్టాట అయింది, పంచాయతీ అయింది, నన్ను కొట్టేరు. ఇది మహేందర్ రెడ్డి కొడుకు పెళ్ళి అయినండి. గుమ్మాల నరసింహారెడ్డి మన్మరాలను ఇచ్చారు. ఆడ తాగి సంది కొట్టాటలు పంచాలు. తెల్లారి పోయి చూస్తే ఒక కాటన్ బిర్ సీసాలు ఏ పొద్దుగా 7 గంటలకి. ఇంకా రాత్రి రన్నింగ్ లో ఉంది అది. రెండు పట్టుకోగలుగుతారా? రన్నింగ్ చేసి వచ్చాం ఇంకా ఆడలా. ఏం చేస్తే చూసావా పిచ్చుకాడా పిక్చర్ చేసి చూపించావా?
పిచ్చి గడ్డి చేస్తుంది గ్రౌండ్ అనేది అదే అది ఆ టైంలో ఆడుతారు. ఆడిపోయినాక వాళ్ళు అమ్మటం మళ్ళీ నీళ్ళు కొట్టాలా పిచ్చి లైన్ చేసుకోవాలా. అది ఒక్క మగాన్ని పట్టుకో. ఎవరికి ఆయన ఇచ్చా కదా మాట చాలా గురించి కాదు. నేను పోయి ఆయన ఫోన్ ఎత్తి నిజే ఫోన్ ఎత్తప్పుడు నన్ను ఇచ్చాడు వాడు మామూలుగా. నువ్వు పనులుగా నీ ఫోన్ ఎత్తాడు వాడు. నా ఫోన్ ఎత్తుడా నేను వస్తాడు. షారిగడ్ కూడా వస్తున్నాడు. షారిగడ్ కూడా వస్తున్నాడా కింద బేస్మెంట్ వేసారుగా. బేస్మెంట్ 2 వేసారు. వాడు మొదలు పెట్టల మొదలు నోరు పట్టి కనుకోండి. మొదలు ఇదే పోల్ తెలిసి ఇంకా 7వ సీజన్ వస్తుంది. ముందు పీవీలు బేస్మెంట్ వేసారు కదా. కింద అంతా రాయేసుకుని కంకర పోయి సిమెంట్ పోసేసారు. మళ్ళీ ఆ నీళ్ళు పట్టేసి మళ్ళీ లైన్ కట్టుకుంటారు. ఇంకా మంచి కలర్ చేస్తుంటారు గ్రౌండ్. కానీ అన్నా చూడు బ్యాటింగ్ 35 కొట్టాలి. బాల్ వాటర్ వెనక ఉంది. బ్యాటింగ్ 14 balls 31. బ్యాటింగ్ బాయా. తగలకుండానే వెళ్ళిపోయింది. ఇందాక బంచి తగిలింది. జస్ట్ స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. 31 2 4 పడ్డాయి. 14 balls 31. 2 4 లేదు. ఇంకోటి పడితే 40 కొట్టాలన్నప్పుడు సింగిల్ తీశాడు. తర్వాత 2 4లు ఒక డాట్. 37 ఆడ నుంచి ఈ ఓవర్లో ఫస్ట్ బాల్ సింగిల్ 39 కొట్టాలి అప్పుడు. తర్వాత డాట్. తర్వాత 2 4లు పడ్డాయి. 9 runs వచ్చాయి 40 కొట్టాలన్నప్పుడు. 40 ఎంత కొట్టాలి? ఇంకా 37 కొట్టాలి అయితే. షార్ట్ బాయ్ 6 or 4 గుడ్ షాట్ 33. Batting. 33. షార్ట్. అందరూ పంచుకున్నా రాకేష్ ఇట్లేదు సరిగ్గా చందువా. కొట్టాలి అయిపోయింది. 2 ఓవర్లో కొట్టేస్తాడు శశి. లాస్ట్ బాల్
లోపల పోరే వెనక కమాన్ ఫేట్ కమాన్ కొంచెం దగ్గర వెళ్ళిపోయారు అసలు జస్ట్ రోడ్ బయటకు వస్తున్నాడు హీట్ ఉంది రన్ వచ్చేది నోపుతో పాటు 4 వెళ్ళిపోయారు అసలు 4 5 రన్స్ వచ్చేసి గుడ్ రన్నింగ్ గుడ్ కాల్ రైట్ పట్టుకు వచ్చాయి 31 ఇప్పుడు కొట్టాల్సి సింగిల్ కూడా అయ్యాలి కదా రాకేష్ వైట్ సింగిల్ వేలా రాకేష్ సింగిల్ వేయలేదు వైట్ సింగిల్ కదా వైట్ +1 అండు కొట్టి వైట్ +1 అయ్యి ఏం భలే ఉన్నాడు అసలు వచ్చేది అంతంత మాత్రం రన్స్ అవి కూడా తీసేటట్ట మనం చూడకపోతే పోయినట్టు షాట్ 6 లాదే 6 బ్యాటింగ్ మమ్మ 23 కోలే 23 2 overs లాగండి ఇవాళ బీర్లు పొంగిద్దాం కాదు అవినాష్ కొట్టిద్దాం ప్రైమ్ బౌలర్ గా కొట్టింది ఆడ 2 hours 23 అని కుదిరితే ఎవరిలో లాగేయండి మేము అబ్బాయి 4 అయిపోయింది up guys 150 up good batting చలో సాగర్ నీ చేతిలోనే ఉందంతా అయిపోయిందా ఇది అయిపోయిందా కావాలా సేపు అన్నకి రెస్ట్ ఇద్దామని పొగొస్తుందని చెప్పేసి వెళ్ళాక 10 హీట్ మూమెంట్ కింద నుంచి బాల్ బయట నుంచి వెళ్ళింది నిక్కని బదులు చేస్తారు ఎవరు పడుతున్నారు బాగా 6 పడుతున్నారు కాబట్టి డాట్ పోయితే గమ్మున ఉంటారు మళ్ళీ అసలు 11 balls 24 ఆడకూడదు వచ్చేసి ఆయన బయలుదేరేసరికి వెళ్ళిపోయాడు గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్ 10 balls 22 ఏ ఒక్క 6 మొత్తం మాట్లాడలేదు అసలు చేసి నాకు వేసింది మామూలు 6 షాట్ కూడా రికార్డ్ అయితే మాత్రం ఒక క్రేజీ షాట్ అది అసలు తెలుసా మహేష్ కోహ్లీలో ఉన్నారా పక్కకు వచ్చేసాడు బ్యాట్స్మెన్ వికెట్ మీద నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఆ సైడ్ కూడా బ్యాట్స్మెన్ మూవ్ అయినప్పుడు వైడ్ ఇచ్చాడు అదైతే అసలు మరీ దారుణం అది ఎవరనుకున్నా షార్ట్ ముందు ఇప్పుడుంది రన్నింగ్ గుడ్ రన్నింగ్ 9 balls ఎంత 20 వచ్చింది ఆడవాళ్ళ ప్యాకెట్ పాపం స్ట్రైకే రాలా ఒకటి వచ్చి దాన్ని 6 ఫ్లోలో ఉన్నాడు కాబట్టి లాగనే ఎవరో చేసి లాస్ట్ సైడ్ వచ్చింది వద్దు మనోడు అలసిపోయాడు ఓపిక లేదు
పిల్లలకి చెప్పాలి చేంజ్ అయ్యేది అక్కడట్ట చూస్తాడు రౌండ్ చూడు నరం తీగ చేసి కరెంటు నింపి బ్యాటింగ్ బ్యాటింగ్ అరే షాట్ యార్ లవ్లీ షాట్ గుడ్ షాట్ సాగర్ ఒక్కటే అయిపోయింది వన్స్ మోర్ 8 balls 7 balls 13 ఇంకొకటి పడిందిలే శశి అలాగే వేస్తాడు నెక్స్ట్ ఓవర్ Come on, keep going, boss. Come on. తడిసింది బాల్ తడిసింది తడవకపోతే అదే ఆడతాం గడ్డగా ఉంది తడవలేదు తుడిచేవాడు చందు బాల్ తడిసిందా చూడు తడవల బాల్ ఒకటి ఇస్తాడు కదా బౌలింగ్ వాడు ఆయనకే జారిపోతుంది చలో లాస్ట్ బాల్ జాగ్రత్తగా ఆడుకోండి 13 కొట్టాలి సాగర్ ఒక్క షాట్ అంతే 4 6 అంతే అదే Opportunity ball. 6 balls 13 నాకు తెలుసు 7 balls 13 మొత్తానికి బేతులు మనోడే కదా చేతులు కాదు పిల్లపాప ఆడ అసలు మొన్న వచ్చి తప్ప బా కొట్టాడు మ్యాట్ కొట్టాడు బ్రో ఆచర్కి అయితే వాడిదే అన్న వాడు వాడే మెయిన్ 7 బాల్ 21 కొట్టాడు అదే సప్ప కొట్టి వెళ్ళిపోయాడు బ్యాట్ యార్ బ్యూటిఫుల్ టచ్ ఆపాడు శశి ఓవరా 12 ఓవర్ కొట్టాల్సింది 6 balls 12 ఎంతలో తుడిసే సిక్స్ బాల్స్ వల్ల 4 ఓవర్లు 66 అన్నారుగా 3 ఓవర్లు 52 కొట్టారు 54 కొట్టారు సుజిత్ బ్రో నీ ఛాన్స్ రాకూడదు నీది వచ్చినట్టు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా చూసి మ్యాచ్ పోవడం కాదు 150 వికెట్లు 3000 రన్స్ మొత్తం మెండాలి నువ్వు అన్ని ఎలా అయినా చేసి ఓ 6 వైడ్ లేపియాను సార్ అవినాష్ యాంటన్ స్లో బౌలర్ అన్ని అవినాష్ లాగుతాడు వైడ్ ఫోర్ వెళ్ళిపోవాలంటే అవసరం వైడ్ అన్నది శశికి రావాలి స్ట్రైక్ చేస్తాడు శశికి వస్తే స్ట్రైక్ శశి లాగ్ కొడతాడు స్లో బాల్ సాగర్ పోయి అయితే లాగుతాడు రేంజ్లో పడితే రాజేష్ పెట్టుకోడు ముందు ఒక 6 9 పెడితే అగనెస్ట్ కూడా 6 పడుతున్నారు మన వాళ్ళు మామూలుగా లేదు ఇది కదా శశిదంతే సాగర్దంతే కానీ శశిది ఏమన్నా షాట్ నిలబడా చాలా బాగుంది నువ్వే కంగారు పడ మాకు శ్రీరామ్ నీతో పాటు చెప్పొచ్చుడు మంది ఉన్నాం అయినా అసలు నువ్వు ఎక్కడ ఒకటి వంశీ కదా ఒకటి Let's go, boys. చాలా 5 balls అయ్యి Come on, boys. స్లో బాల్ కదా అటు పెట్టుకున్నాడు మొత్తం అంతా కట్ చేసుకున్నాడు ఇది ఎడ్జ్ అయ్యి వచ్చి నువ్వు తీబాగా బ్యాట్లు Come on. Good one, good one. గుడ్ లెఫ్ట్ 5 balls దా సర్దాన్ బ్యాట్స్ తక్కువ మిగతా సర్దాన్ నెక్స్ట్ నువ్వు కూడా ఉన్నావు కదా బాలా నేను తక్కువ ఎక్కి లేదు సీనియర్ ప్రభాస్ గారు చెప్పారు గ్లౌజ్ అది కూడా అయిపోయింది. బ్యాట్ ఇవే కదా అది డోర్స్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు సాయి కూర్చున్నాం అంటే సర్ర అంటది మనకి ఆన్ చేయి వాడికి అర్థమైంది ప్రభాస్ గారికి వాళ్ళు మూవీ ముందే చూసుకుంటారు కాబట్టి నేను ఆన్ చేసి ఏసీ ఇప్పుడా Hold. అది వెళ్ళిపోతాడు 6 వెళ్ళిపోతాడు
చేసినప్పుడు అదే అంటున్నాడు బాల్ చేరుతాను కానీ మనోడు అయిపోయిందా ఇచ్చారుగా వైల్డ్ అలాగే మాట్లాడాలి ఇప్పుడు కొట్టలేదు అది ఎక్కేటట్టే ఉన్నాగా అందుకే వాళ్ళు గోల పెడతారు వాళ్ళు పోతుందని వాళ్ళు అంత ఫ్రస్ట్రేషన్ అదే వాళ్ళు గెలిచినట్టయితే మాట్లాడి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మాట్లాడి ఎందుకు ఆ వీడియోలో తీసి చూడు. వీడియోలో చూడలేదా ఇక్కడ వరకు స్టాప్ అవుతుంది కదా. వదిలేసాడు బాల్ అయితే వదిలేసాడు ఫస్ట్